ఉప్పు లేని పప్పు లెక్క ఎప్పుడు సప్పసప్పగానే ఉంటే దాన్ని రాజకీయం అని ఎందుకంటారు? ఎప్పుడు చూసినా సున్నం బట్టి లెక్క రగరగా రగులుతుంటేనే, లీడర్ల ముచ్చట్లు గట్టిగా వేలుతుంటేనే అబ్బా ఏం నడుస్తుంది రాజకీయం అని అనుకుంటారు అందరూ. అందుకే కావచ్చు ఏపీలో ఫ్యాన్ పార్టీ వాళ్ళు మెల్లగా రువ్వడి పెంచుతుర్రు. ఏదో ఒక పంచాయతీ మోపు చేస్తూనే ఉన్నారు. ఇక చూడుర్రి మాజీ సీఎం మళ్ళీ ఎక్కడికో పోయిండు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టొద్దు, సర్కారు వాళ్ళే నడిపియాలని ఏపీలో పంకపాటి వాళ్ళు పంచాయతీ గట్టిగానేమో ఒప్పు చేసిండ్రు. మాజీ సీఎం జగన్ సార్ కూడా రంగంలోకి దిగిండ్రు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయొద్దని 1 కోటి మందికి ఎక్కువనే సంతకాలు పెట్టిండ్రాట. గా సంతకాలు పెట్టిన పేపర్లను బండ్లలోకి ఎక్కించి గవర్నర్ సార్ ఉండే లోక్ భవన్ కాడికి పొద్దుగాలనే తోలిచ్చిండ్రు. అక్కడనే జగన్ సార్ ముచ్చట కూడా నడిచింది. చూడండి ఏమన్నాడా. నిజంగా ఒక చారిత్రాత్మక ఘటన. 1,04,11,136 సంతకాలు. మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ వల్ల జరిగే నష్టాల మీద సేకరించిన సంతకాలను మళ్ళీ జిల్లా కేంద్రాల నుంచి ఇక్కడికి పంపించడం జరిగింది. గవర్నర్ గారి దగ్గరికి ఈ సంతకాలన్నీ కూడా తీసుకొచ్చి ప్రజల మనోభావాలను, ప్రజల నిరసనను ఆధారాలతో సహా గవర్నర్ గారికి చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాదా అన్నట్టు ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడితే డాక్టర్ చదువులు చదువుకునే వాళ్ళకు మస్తు తిప్పలైతుంది, వాళ్ళంతా ఆగమవుతారు అన్నట్టు మాట్లాడిండు మాజీ ముఖ్యమంత్రి. ఇక పొద్దుమీకంగా పార్టీ లీడర్లతోని కలిసి తొలుత బందర్ రోడ్డులున్న అంబేద్కర్ సార్ విగ్రహం కాడికి పోయి అక్కడ నివాళులు తెలిపి నడుచుకుంటూనే లోక్ భవన్ కాడికి పోయిండ్రు లీడర్లు. ఎక్కతక్క మందిని తీసుకపోతే వట్టిగా లొల్లులు అవుతాయి, రోడ్ల మీద పబ్లిక్ కు తిప్పలైతుందని పోలీసు వాళ్ళు ముందే రూల్స్ గట్టిగా పెట్టిండ్రు. మాజీ సీఎం వెనక 40 మంది పోవాలని చెప్పిండ్రు. మొత్తానికి 1 కోటి సంతకాల పేపర్లు అయితే గవర్నర్ సార్కు చేరినాయి. మరిగా సార్ ఏం చేస్తాడో చూడాలి. ఇంకో దిక్కు పంక పార్టీ వాళ్ళ మీద కూటమి లీడర్లు గట్టిగానే గరం అవుతుండ్రు. ఈ రోజు ఏదైతే చెప్తున్నారో పీపీపీలు అది చేస్తామని ప్రజలందరూ వాచ్ చేస్తున్నారు. ఈ రోజు ప్రపంచమంతా కూడా అభివృద్ధి జరగాలంటే పీపీపీ మోడల్ తప్ప వేరే మోడల్ లేదు. దీనివల్ల అది ప్రభుత్వ ఆస్తి తప్ప ప్రైవేటుకు పోదు. సర్టన్ ఇయర్స్ వాళ్ళు మేనేజ్ చేస్తారు, సమర్థవంతంగా మేనేజ్ చేస్తారు. మళ్ళీ హ్యాండ్ ఓల్డ్ మనకే తిరిగి ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఉత్తగా బొబ్బ చేస్తాండ్రు కానీ దాంతో వచ్చేది లేదు పోయేది లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. మెడికల్ కాలేజీలు మంచిగా నడుస్తాయి, ఎవ్వలకి ఎటువంటి తిప్పల కాదన్నట్టు చెప్తుండ్రు. మరి ఏమవుతుందో ఏం కథనో చూసుకుంటూ పోవాలి.